మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ భవన్లో మరి తెలంగాణ ప్రజల చాలా రోజుల నుండి మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిరంకుశ పాలన వల్ల వేధిస్తున్న అతి ముఖ్యమైన సమస్య మరి ట్యాపింగ్ కేస్ వ్యవహారం గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలంగాణ ప్రజల ముందర భారత రాష్ట్ర సమితి పెట్టాలనుకున్నది. దానికి సంబంధించే ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వచ్చిన మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. దీన్ని వీక్షిస్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, మరి మనమందరం కూడా తెలుగులో ఒక సామెత ఉన్నది, దొంగ వచ్చి పోలీసు మీదనే నువ్వే దొంగతనం చేసినవని ఆరోపణ వేసినట్టుగా మరి ఉర్దూలో చెప్పాలంటే ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే, అంటే మరి కొత్వాల్ అంటే పోలీస్ కమిషనర్, మరి దొంగనే పోలీసు కమిషన్ మీదనే దొంగతనం ఆరోపణ చేసినట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆయన హోంమంత్రి మరి ముఖ్యమంత్రి కూడా ఆయన్నే, ఈ రెండు శాఖలు కూడా తన దగ్గరే పెట్టుకొని రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక అభద్రత భావంలోకి మరి నెట్టేసిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనబడుతున్నది. ఈరోజు మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు, బీఆర్ఎస్ కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మేము తెలంగాణ భవన్ నుంచి నాంపల్లి దగ్గరున్న గాంధీ భవన్లో అభద్రతా భావంతో బిక్కుబిక్కుమనుకుంటా బతుకుతున్న కాంగ్రెస్ వాళ్ళ గురించి కూడా ఇలా మాట్లాడాల్సి వస్తున్నది తెలంగాణ భవన్లో. మరి ఒక 3 రోజుల క్రితం ఈ సౌత్ ఫస్ట్ అనే ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు తన మినిస్టర్ల ఫోన్లు మొత్తం కూడా ట్యాప్ చేస్తూ ఉన్నాడు. అందులో ఒక 4 మినిస్టర్ల ఫోన్లు మరి ముఖ్యంగా కేంద్రీకరించి ట్యాప్ చేస్తూ ఉన్నారు. ఒక 2 మినిస్టర్లు సరదాగా ఒక గంట సేపు మాట్లాడుకున్న సంభాషణ అంతా కూడా ముఖ్యమంత్రి గారికి చేరింది. అదేవిధంగా కొంతమంది చైర్మన్లు మాట్లాడుకున్న విషయం కూడా ముఖ్యమంత్రి గారి చెవులకు చేరింది. ఈ సరదాగా మాట్లాడుకున్న మాటలన్నీ కూడా విన్న ముఖ్యమంత్రి, ఆ ట్రాన్స్క్రిప్ట్స్ ఉన్న ముఖ్యమంత్రి ఆ మినిస్టర్లలో ఒకరిని పిలిపించి మరి వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా కూడా ఈ పత్రిక, ప్రముఖమైన దినపత్రిక, ఈ విషయం గురించి రాసింది. మరి ఆ పత్రికలోనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు అన్నారు. ఇక రేవంత్ రెడ్డి మినహాయిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఇక 3 ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి వీళ్ళ 3లో ఎవరి ఫోన్లు మీరు ట్యాప్ చేస్తున్నారు అన్న విషయం మరి మీరే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మరి నేను చాలా పారదర్శకంగా పాలన చేస్తాను, నేను గత ప్రభుత్వంలో జరిగినట్టుగా నేను జరగనివ్వను, అది ఇదని చెప్పేసి మీరు డాంబికాలు బరికింది కదా. మరి అలా మీరు పత్రికాముఖంగా ప్రజల ముందు ఈ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేస్తున్నారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అనేది మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ఇదే ముఖ్యమంత్రి గత వారం ఢిల్లీకి పోయినప్పుడు ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము కేంద్ర ప్రభుత్వంతో కలిపి వాళ్ళ కోఆపరేషన్తోనే, వాళ్ళ సహకారంతోనే ఈ ట్యాపింగ్ కేసును శోధిస్తాము అంటున్నారు. నేను కుల్లా చెప్తున్నా, ఈ ట్యాపింగ్ వ్యవహారంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పాపం చేస్తుందో కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం కూడా అంతే పాపం చేస్తుంది. దీంట్లో వీళ్ళు కూడా భాగస్వాములు అయినరు.
కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా బీఆర్ఎస్ నాయకుల కీలక నాయకుల ఫోన్లు, అదేవిధంగా కాంగ్రెస్లో ఉండే కొంతమంది నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నట్టుగా ఇవాళ ఈ పత్రిక రాసింది. లేకపోతే ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయకపోతే ఇదే ముఖ్యమంత్రి మొన్న ఢిల్లీకి పోయినప్పుడు ఒక సీనియర్ జర్నలిస్టుతోని నువ్వు హరీష్ రావు గారితోని గంట గంటకు నిమిషానికి ఏమేం మాట్లాడుతున్నావు అంతా కూడా నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని చిట్ చాట్లో చెప్పిండు. మరి హరీష్ రావు గారి ఫోన్ ట్యాప్ చేయకపోతే మరి నీకు ఆ ప్రముఖ జర్నలిస్టు ఆయనతో ఏం మాట్లాడుతున్నాడు, ఎప్పుడెప్పుడు మాట్లాడుతున్నాడు ఎట్లా తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు? మీరు ట్యాపింగ్ మీద మరి మీరే హోంమంత్రి, మీరే ముఖ్యమంత్రి, ట్యాపింగ్ మీద మీరే మరి ఇన్వెస్టిగేషన్ చేస్తామంటున్నారు. క్రైమ్ నెంబర్ 243 ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అడ్డం పెట్టుకొని మీరు దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తామంటున్నారు. మళ్ళీ మీరే హరీష్ రావు గారు గంట గంటకు ఏ జర్నలిస్ట్తో మాట్లాడుతున్నారు, జర్నలిస్టు హరీష్ రావు గారికి ఈ మధ్యలో సంభాషణ ఏం జరుగుతుంది అంతా కూడా నాకు సమాచారం ఉంది అని మళ్ళా మీరే చెప్తా ఉన్నారు. మీ దగ్గర ఉండే మంత్రులందరినీ ట్యాప్ చేస్తూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఆ సంభాషణ అంతా కూడా వింటూ వాళ్ళలో కొంతమందిని మీ దగ్గరికి, మీ అంతరంగికుల దగ్గరికి కౌన్సిలింగ్కు పిలిపించి నువ్వు ఆయన దగ్గర ఎందుకు పోతున్నావు, ఈయన దగ్గరికి ఎందుకు పోతున్నావు అని చెప్పి మీరు సంజాయిస్తున్నారంటే మీరు విచ్చలవిడి ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. మీకు బీజేపీ ఓపెన్గా సపోర్ట్ చేస్తూ ఉన్నది, ఇది వాస్తవం. ఇలా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఇలా బీజేపీ గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం మీద, కానీ బీజేపీ గవర్నమెంట్ అంటున్నట్టుగానే ఉన్నది. మొత్తం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ప్రజలకు ప్రైవసీ అనేది లేకుండా పోయింది. ఉదాహరణకు నాకు ఈ ట్యాపింగ్ కేసులో 243 ఆఫ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నాకు ట్యాపింగ్ కేసులో 14వ తారీఖు నాడు నోటీస్ వచ్చింది నన్ను అటెండ్ కమ్మని. ఈ 14వ తారీఖు నాడు నోటీసు రాకముందే 7వ తారీఖు నాడు తెలంగాణ గడ్డ మీద 10 సంవత్సరాల నుండి ఆంధ్రజ్యోతి అనే పేరు పెట్టి నడుపుతున్న ఒక పత్రిక వారం రోజుల ముందరనే నాకు నోటీస్ వస్తున్నట్టుగా రాసింది. అసలు సిట్టు నడుపుతున్నది పోలీస్ అధికారులా లేకపోతే ఒక దినపత్రిక యజమాని? 7వ తారీఖు నాడేమో ఇకపై ఆర్ఎస్ ప్రవీణ్ వంతు ట్యాపింగ్ వ్యవహారంలో అని వస్తుంది, నేనేదో నిందితున్నట్టు. అదేవిధంగా 14వ తారీఖు నాడు నాకు నోటీస్ వస్తుంది. నేను సిర్పూర్ కాగజ్ నగర్లో ఉన్నా. మళ్ళీ ఒక వారం రోజులకు ఆర్ఎస్ ప్రవీణ్కు మళ్ళీ 2వ నోటీసు. అంటే ఈ రన్నింగ్ కామెంటరీ ఇంత కీలకమైన కేసులో ఈ రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నది ఎవరు? రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకెవరిస్తారు ఆ పత్రికా యాజమాన్యానికి? నేను ఇవాళ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులకు, మీరు ఈ రేవంత్ రెడ్డి గారి రాక్షస ఆనందానికి మీరు బలి అవుతున్నారు. దయచేసి జాగ్రత్తగా పనిచేయండి, చట్ట ప్రకారం మాత్రమే పనిచేయండి. ముఖ్యమంత్రి గారి అక్రమ ఆదేశాలను, దౌర్జన్యపర విధానాలను వీటిని దయచేసి అడ్డుకోండి. ఎవ్వరు కూడా ఎల్లకాలం ఒకటే పార్టీ అధికారంలో ఉండదు. రేపు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట వ్యతిరేకంగా పనిచేసి ముఖ్యమంత్రి మెప్పుకోలు కోసం లేకపోతే మంచి పోస్టింగ్ల కోసం ఆయన ఇచ్చిన అక్రమ ఆదేశాలను కూడా పాటిస్తూ ఆర్టికల్ 21 రాజ్యాంగం ఇచ్చిన రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనే హక్కు, అంటే రైట్ టు ప్రైవసీ అనే హక్కును హరించి వేసిన ఏ పోలీస్ అధికారిని కూడా వదిలే సమస్య లేదు. మీరు చట్ట ప్రకారం చేస్తే తప్పకుండా గౌరవిస్తాం, మీకు తప్పకుండా శౌర్య పథకాలు ఇస్తాం, సేవా పథకాలు ఇస్తాం, ఉత్తమ సేవా పథకాలు ఇస్తాం. ఇంకేమైనా గొప్ప పథకాలు ఉంటే అశోక్ చక్ర లాంటివి అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రికమెండ్ చేస్తాం. కానీ దయచేసి ఈ ముఖ్యమంత్రి అక్రమ ఆదేశాలను పాటించడం మానుకోండి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంత మంచిది కాదు. ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం. నిజంగా కేంద్రంలో ఉండే బీజేపీ ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం, దీని గురించి ఇట్లా రన్నింగ్ కామెంటరీ పెట్టకూడదని ముఖ్యమంత్రికి చెప్పాలి, ఇక్కడ ఉన్న డీజీపీకి చెప్పాలి.
కానీ ఇవేవి కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చెప్పడం లేదంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండే మోడీ అమిత్ షా సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఇద్దరు కూడా ఒకటైనరు. నాకు డౌటు వీళ్ళు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఫోన్ కూడా మానిటర్ చేస్తున్నాడేమో నాకు డౌట్గా ఉన్నది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏఐసీసీలో ఉండే వ్యక్తుల ఫోన్లు కూడా మానిటర్ చేస్తాడేమో నాకు డౌట్గా ఉన్నది. లేకపోతే గాంధీ భవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు రాసిన లెటర్ల యొక్క పూరా ట్రాన్స్క్రిప్ట్ అంతా కూడా ముఖ్యమంత్రి చేతికి వస్తున్నాయని సౌత్ ఫస్ట్ పత్రిక రాస్తూ ఉన్నది. అంటే మరి ముఖ్యమంత్రి గారు మరి మీకంత రీచ్ ఉన్నప్పుడు మీరు ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేస్తారు. కానీ మీరు ఇదే ముఖ్యమంత్రి ఢిల్లీలో ఏమన్నాడు, మేము చాలా పారదర్శకంగా వ్యవహరిస్తాం, మేము ఇట్లా చేయము, అదేవిధంగా మేము చట్ట ప్రకారమే నడుచుకుంటాం, అదేవిధంగా వీ విల్ మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ అండ్ అప్హోల్డ్ లా అని చెప్పి మరి ఇదే ముఖ్యమంత్రి అన్నాడు. అందుకొరకు నేను ముఖ్యమంత్రి గారికి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. మీరు నిజంగా ట్రాన్స్పరెన్సీ అంటున్నారు, మీరు రూల్ ఆఫ్ లాను గౌరవిస్తామంటున్నారు ముఖ్యమంత్రి గారు. నేను మీకు 3 సూచనలు సలహాలు ప్రశ్నలు ఇస్తున్నా. మీకు నిజంగా దమ్ముంటే, మీకు నిజంగా ఇదే పారదర్శకత మీద నిజంగా మీకు నమ్మకం ఉంటే మొట్టమొదట మీరు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారో ఆ ఫోన్ల నెంబర్లన్నీ కూడా సీల్డ్ కవర్లో పెట్టి హైకోర్టుకు సబ్మిట్ చేయండి. ప్రతి వారం సబ్మిట్ చేయండి. దానికి మీరు రెడీగా ఉన్నారా రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసిండ్రా, లేకపోతే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ ట్యాప్ చేసిండ్రా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసిండ్రా, ఇంకెవరు చైర్మన్ల ఫోన్లు ట్యాప్ చేసిండ్రా, లేకపోతే బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రా, అధికారుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రా? వీటన్నిటి వివరాలను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించండి. మీరు పారదర్శకత అన్నారు కదా, సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇది నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఒక బాధ్యతాయుతమైన పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామిక విలువలున్న పార్టీ. మేము అందుకొరకే రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ఉన్న పార్టీ కాబట్టి, కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తున్న పార్టీ కాబట్టి మేము రెండవది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ముంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడున్న కాంపిటెంట్ అథారిటీ ఏదైతే అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్, చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా సెక్రటరీ జీఏడి, అదేవిధంగా మరి లా సెక్రటరీలు, ఈ వ్యవస్థ కుప్పగూలిపోయింది. కాబట్టి మీ నిరంకుశ పాలనలో మేము ఇప్పుడు ఇంకొకటి డిమాండ్ చేస్తున్నాం. మరి దీని మీద పొలిటికల్ పర్యవేక్షణ కోసం దీని మీద మరి ముఖ్యమంత్రిగా మీరుంటారా, లేకపోతే హోంమంత్రి ముఖ్యమంత్రి మీరే కాబట్టి మీరు అదేవిధంగా ఒక ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా మరి ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్, అదేవిధంగా ఒక రిటైర్డ్ డీజీపీలను నలుగురిని పెట్టి మరి ఈ నెంబర్లన్నీ కూడా తప్పకుండా వాళ్ళ దృష్టిలో కూడా పెట్టండి. అప్పుడు పారదర్శకత ఉంటుంది. నిజంగా అసాంఘిక శక్తులకు వ్యతిరేకంగానో దేశ భద్రతను రక్షించడం కోసమో, లేకపోతే విదేశాల నుంచి మన దేశ సమగ్రతకు ముప్పు కలగకూడదనో, లేకపోతే ఘోరమైన నేరాలు జరగకూడదనో ఆనాడు టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది వచ్చింది. అందులో ట్యాపింగ్ చేయవచ్చు అన్న సౌకర్యం సెక్షన్ 5 ప్రకారం కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి చాలా గైడ్లైన్స్ ఆనాటి ప్రభుత్వాలు మరి కల్పించినాయి. కానీ ఈరోజు మీరు విచ్చలవిడిగా మీ సొంత క్యాబినెట్ మంత్రుల మీదనే మరి ట్యాపింగ్ చేస్తున్న ఈ పరిస్థితి లోపల, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్న ఈ పరిస్థితి లోపల మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకగా మాకు వేరే మార్గం లేదు. మీరు దీని మీద ఒక ఓవర్సైట్ కమిషన్ పెట్టండి, తప్పకుండా పెట్టాల్సిందిగా మరి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. పెట్టి అందులో ముఖ్యమంత్రిగా మీరుండండి, ప్రతిపక్ష నాయకులు ఉంటారు, అది ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉంటారు, అదేవిధంగా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జో లేకపోతే సుప్రీంకోర్టు జడ్జో ఉంటారు, రిటైర్డ్ డీజీపీ ఉంటారు. అన్నీ మరి యాంటీసిడెంట్స్ వెరిఫై చేసిన తర్వాతనే వాళ్ళని పెట్టండి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఏ నెంబర్లు ట్యాప్ చేసినారో వాటి మీద పూర్తిగా ఒక కూలంకషంగా సమీక్ష చేసిన తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వేయండి. ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక మూడవది చివరి డిమాండ్ ఏంటయ్యా అంటే, ఇవాళ ముఖ్యమంత్రి, హోంమంత్రి ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి గారే. నేను ఇంతకుముందే చాలా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన, రేవంత్ రెడ్డి గారు ప్రతీకార వాంఛతోనే రగిలిపోతూ ఉన్నారు.
తెలంగాణలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు, ప్రజల మీద ప్రతీకార పాలన. ప్రజాపాలన కాదు, ఇది ప్రజల మీద ప్రతీకార పాలన, ప్రతిపక్షాల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. ఈ ముఖ్యమంత్రి, హోంమంత్రికి ఇక్కడున్న పోలీసు వాళ్ళు, అది సిట్ అనేది పోలీసు వ్యవస్థలో ఒక భాగం. ఇప్పుడు పంజాగుట్టలో 243 పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఏదైతే కేసు ఉన్నదో ఆ కేసు ఈ ముఖ్యమంత్రి దగ్గర పారదర్శకంగా జరుగుతున్న నమ్మకం మాకు లేదు. ఈ సిట్టు మీద అసలే నమ్మకాలు లేవు. నేను ఇంతకుముందే చెప్పిన, సిట్టు రేపేం చేయబోతున్నదన్నది సిట్టు అధికారులు ఎవరు చెప్పరు. కమిషనర్ ఆఫ్ పోలీసు సివి ఆనంద్ గారు చెప్పరు, లేకపోతే డీజీపీ డాక్టర్ జితేందర్ గారు చెప్పరు. కానీ ఒక ప్రముఖ దినపత్రికలో మాత్రం రన్నింగ్ కామెంటరీ లాగా రేపు జరగబోయే విషయం కూడా ఈరోజే తెలుస్తూ ఉన్నది. ఇంకా కొన్ని ఘోరమైన యూట్యూబ్ ఛానళ్ళు, ఇంకా మీకు ఓపెన్గా చెప్పాలంటే మహా న్యూస్ లాంటి ఛానళ్ళలో అత్యంత అశ్లీలమైన థంబ్నెయిల్స్ పెట్టి ఈ న్యూస్ లీక్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి లోపల ఈ సిట్టుతో ఈ ట్యాపింగ్ వ్యవహారం అనేది పూర్తిగా తేలుతానే నమ్మకం మాకు లేదు, తెలంగాణ ప్రజలకు అసలే లేదు. అందుకొరకే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఈ కేసును వెంటనే సిబిఐకి అప్పగించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము తప్పకుండా న్యాయ వ్యవస్థను కోరుతాం, గౌరవ న్యాయమూర్తులను కోరుతాం. ఈ కేసును దయచేసి సిబిఐకి అప్పగించండి. ఒక ముఖ్యమంత్రి, ఒక హోంమంత్రి ప్రతీకార వాంఛతో తన ఓన్ క్యాబినెట్ మంత్రుల మీద, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న ప్రతిపక్ష నాయకుల మీద, మిగతా అధికారుల మీద, వాళ్ళ ఫోన్లలోకి ఇజ్రాయేల్ నుంచి ఇంకా రకరకాల దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యంత అధునాతమైన పెగాసస్ లాంటి సాఫ్ట్వేర్లను కూడా ఇరికిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న ఈ పరిస్థితుల లోపల ఈ సిట్ పారదర్శకంగా ఈ కేసును మరి పూర్తిగా శోధిస్తున్న నమ్మకం మాకు లేదు. అందుకొరకే దీన్ని అర్జెంటుగా సిబిఐకి అప్పగించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ గవర్నర్ గారిని తెలంగాణ గవర్నర్ గారిని కూడా కోరుతాం. అదేవిధంగా మేము గౌరవ హైకోర్టుకు కూడా తప్పకుండా నివేదిస్తాం. ఈ కేసు పారదర్శకంగా జరగదు, దీన్ని సిబిఐకి అప్పగించాలని మరి కోరుతాం. అదేవిధంగా ఇంకొక ఆరోపణ వస్తూ ఉన్నది, ముఖ్యమంత్రి గారు పోలీసు వ్యవస్థతోనే సంబంధం లేకుండా మరి ప్రైవేటు వ్యవస్థలను కూడా పెట్టి ఇంటెలిజెన్స్ సమాచారం సేకరిస్తున్నారు తన ఓన్ మంత్రుల మీద, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల మీద వస్తుంది. కాబట్టి దీని మీద కూడా పూర్తి స్థాయి విచారణ ఒక సిట్టింగ్ జడ్జితోని జరగాలని మేము కోరబోతున్నాం. మరి తెలంగాణలో న్యాయ వ్యవస్థను, అదేవిధంగా మరి సిబిఐని కూడా కోరబోతున్నామని చెప్తూ మరి ఇంతటితో ఈ పత్రికా సమావేశం ముగిసిందని చెప్తూ, అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారు జైల్లో ఏమంటారు, ఆయన ఢిల్లీలో మరి ఈ కేసులో కేసీఆర్లు కేటీఆర్లు ఇద్దరు కూడా, కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇద్దరు కూడా జైలుకు పోతారు అని చెప్పేసి ఆయన ఒక బాధ్యత రాహిత్యమైన స్టేట్మెంటు మరి 16వ తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, అయ్యా కేసీఆర్ గారు కేటీఆర్ గారు జైలుకు పోవడం కాదు, ముందు మీరు జైలుకు పోతారు బరాబర్. ఎందుకంటే మీరు విచ్చలవిడిగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. మీ దగ్గరున్న అన్ని వ్యవస్థలను కూడా మీరు వాడుకొని దుర్వినియోగం చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజల స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను హరిస్తూ ఉన్నారు, మీ పర్సనల్ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా మీరు జైలుకు పోవడం ఖాయం, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని జైలుకు పంపించడం ఖాయమని చెప్తూ మరొక్కసారి తెలంగాణ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. అవును, మేము ఏదో ఒక ఏజెన్సీ, రాజ్యాంగబద్ధమైన ఏజెన్సీని, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఏర్పడ్డ మరి సిబిఐ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ. మరి అందుకొరకే మేము గౌరవ హైకోర్టు, డైరెక్ట్గా సిబిఐకి రాయడం ఉండదు, మేము గౌరవ హైకోర్టుకు నివేదించి హైకోర్టు నుంచి ఒక స్వతంత్రమైన సంస్థను వాళ్ళకి కేసు అప్పగించాల్సిందిగా కోరుకుంటాం. అంటే మరి దేశంలో ఏదో ఒక వ్యవస్థను నమ్మాలి కదా. ఇక సిబిఐని కాకపోతే ఎఫ్బిఐ నివేదన, ఎఫ్బిఐ అనేది విదేశీ సంస్థ, అందుకొరకు సిబిఐ అనేది అంతో కొంత దానికి ఇండిపెండెన్స్ ఉంటుంది. గౌరవ హైకోర్టు కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంటుంది, అప్పుడే ఈ కేసుకు న్యాయం జరుగుతుంది తప్ప ఈ ముఖ్యమంత్రికి డైరెక్ట్గా రిపోర్ట్ చేసే సిట్ అనే సంస్థ అది పోలీసు సంస్థ, తెలంగాణ పోలీసు సంస్థ. దానికి బాస్ తెలంగాణ ముఖ్యమంత్రి, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈయన హయాంలో
మరి దాంట్లో పారదర్శకత ఉంటుందని నాకైతే నమ్మకం లేదు. తెలంగాణ ప్రజలకు ఎవ్వరికి కూడా నమ్మకం. అందుకొరకే మేము సిబిఐని కోరాలని అనుకుంటున్నాం. నేను ఆల్రెడీ రిప్లై పంపించేసిన. నేను విట్నెస్ అండి, నేను ఒక సాక్షిని అని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకొరకే నా రిప్లై నేను వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చిన. కానీ నేను ఇచ్చేటప్పుడు నేను క్లియర్గా చెప్పిన, ఈ రన్నింగ్ కామెంటరీ ఏదైతుందో సెలెక్టివ్గా కొన్ని పత్రికలకు కొన్ని ఛానళ్లకు మరి అత్యున్నత స్థాయిలో కొంతమంది అధికారులు లీక్ చేస్తున్నారు, ఇది కూడా నేరం అవుతుంది. అదేవిధంగా నేను ఇంకొకటి కూడా ఏం చెప్పిన అంటే, ఈ ట్యాపింగ్ వ్యవహారంలో కేవలం ఒక ప్రభాకర్ రావు లాంటి ఒక్క అధికారి మీదనే పూర్తిగా, నేను ఇంతకుముందు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ ట్యాపింగ్ అనేది చాలా అత్యంత కీలకమైన ప్రాసెస్. అదేవిధంగా దీనికి పూర్తిగా చట్టబద్ధత ఉంటుంది. అదేవిధంగా దీనికి ఒక్క అధికారి చేయలేడు, ఒక 5-6 మంది అధికారులు కలిసి మరి చేయాల్సి ఉంటుంది. మరి ఒక్క అధికారి మీదనే టార్గెట్ చేసి ఆయననే మాటికి పదే హింసించడం కరెక్ట్ కాదు. దీంట్లో 5-6 మంది అధికారులు ఉంటారు. వాళ్ళ చీఫ్ సెక్రటరీ నుంచి చివరికి కింది స్థాయి అధికారి వరకు అందరినీ కూడా విచారించాలి. అవసరం అనుకుంటే వాళ్ళ మీద కూడా అభియోగాలు మోపాలనే మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ ట్యాపింగ్ను అడ్డం పెట్టుకొని, ట్యాపింగ్ కేసును అడ్డం పెట్టుకొని అసలు రాష్ట్రంలో మరి పూర్తిగా యూరియా కొరత ఉన్నది, ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, బనకచెర్ల జలదోపిడీ జరగబోతూ ఉన్నది. అదేవిధంగా పల్లెల్లో ప్రగతి పడకేసింది, పట్టణాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా ఖతమైపోయింది. వీటి గురించి ప్రజలు ఎవరు మాట్లాడకుండా ప్రజల దృష్టి అంతా కూడా కేవలం ఈ ట్యాపింగ్ చుట్టే మళ్ళిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అది ఆయన అటెన్షన్ డైవర్షన్ టెక్నిక్లో ఆయన మాస్టర్ కాబట్టి అది చేస్తున్నాడు. కానీ ఆయన ఈ గారడీ విద్యలన్నీ కూడా బంద్ అయ్యే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఎవ్వరు కూడా ఈ గారడీకి కింద పడిపోయే వాళ్ళు ఎవరు లేరు. సో తప్పకుండా తెలంగాణ పిల్లలు నిజాన్ని గ్రహిస్తారని మేము అనుకుంటున్నాం. ఈ ట్యాపింగ్ ఈ విచ్చలవిడిగా తన సొంత క్యాబినెట్ మంత్రుల మీదనే ట్యాపింగ్ చేస్తున్న రేవంత్ రెడ్డి తప్పకుండా రాబోయే రోజుల్లో జైలుకి వెళ్ళడం ఖాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా, ధన్యవాదాలు.